హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాయసం అనగానే జనరల్గా మనకు గుర్తొచ్చేది సేమియా పాయసమే కదా. కొంతమంది సేమియాతో పాటు సగ్గుబియ్యం కూడా వేసి పాయసం చేసుకుంటూ ఉంటారు. నేను ఈరోజు కాస్త వెరైటీగా సేమియా ప్లేస్లో క్యారెట్ వేసి పాయసం చేశానండి. క్యారెట్ సగ్గుబియ్యం కలిపి పాయసం చేశాను, చాలా బాగుంది. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందుగా క్యారెట్స్ని ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని కొంచెం పెద్ద సైజ్ రంధ్రం ఉన్న గ్రేటర్ నుంచి ఇలా అన్ని క్యారెట్స్ గ్రేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఈ సైజులో. అలాగే సగ్గుబియ్యం ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి వేసుకొని గ్రేట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ఉడకాలి, అలాగే సగ్గుబియ్యం కూడా ఉడకాలి కాబట్టి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా ఇదే స్టేజ్లో వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ క్యారెట్ సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఇప్పుడు నేను కాస్త కుంకుమ పువ్వు వేసాను కలర్ కోసం అని చెప్పేసి. ఇదంతా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు షుగర్ వేసుకోవచ్చు. నేను షుగర్ ప్లేస్లో మిల్క్ మేడ్ వేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ వేసుకోండి, లేదు ఇంకాస్త హెల్దీగా కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇలాచీ పౌడర్, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నారంటే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరి నచ్చితే లైక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.